ఈరోజు పరమేశ్వర్ పాటిల్ పాదయాత్ర చేయాలని అనుకున్నాడు. ఏంటి కారణం? ఎందుకోసం ఆయన పాదయాత్ర చేయాలి, ఈ పార్టీని బలోపేతం చేయాలి, ముందుకు పోవాలి అని ఎందుకు అనుకోవాల్సి వచ్చింది? దానికి ఒక బలమైన కారణం ఉంటుంది. ఏది ఊరికే ఉండదు, తమాషకు ఉండదు. బీఆర్ఎస్ పార్టీ ఆశామాషిగా ఏదో తమాషకు రాజకీయాల కోసం పుట్టింది కాదు. రాజకీయమే అనుకుంటే మీ మధ్యలో కొంతమంది ఏడాకులపల్లి మిత్రుల్లో ఉన్నారని నాకు ఇంతకుముందు హరీష్ చెప్పినాడు. అప్పుడు నేను మంత్రిగా ఉండే టైంలో ఏడాకులపల్లికి వచ్చినాను. ఆ ఏడాకులపల్లి చెరువు ఇవాళ పడుచుకోకపోతే ఆ రోజు నేనే నిలబడి బ్రహ్మాండంగా చేస్తే ఇప్పుడు ఆ చెరువు అన్నం పెడతా ఉంది. మనకు అధికారం లేకపోవడమో, పదవులు లేకపోవడమో, రాజకీయాల కోసమో పుట్టిన పార్టీ కాదు ఇది. మీ అందరికీ కూడా నేను మనవి చేసేది ఏంటంటే, ఇలా పరమేశ్వర్ పార్టీలతో పాటు వచ్చిన మిత్రులు మీరు చాలా దీక్షతో వచ్చినారు. మిగతా మిత్రులు కూడా దయచేసి వచ్చిన వాళ్ళు నేను అందరికీ కూడా కోరేది, చారిత్రక సందర్భంలో తెలంగాణ అనేటువంటి ఒక జాతి ఇతరుల చేతుల్లో చిక్కి విలవిల్లాడి సర్వనాశనం అయిపోయిన పరిస్థితి. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి, మీరు జహీరాబాద్ నుంచి వచ్చినారు కాబట్టి. నేను ఉద్యమానికి ఇక పోవాలి, ఇక తప్పదు, తెలంగాణ అయితే తప్ప ఈ గడ్డకు విముక్తి రాదు, ఈ రైతులు బాగుపడరు, ఖచ్చితంగా 600 తేల్చుకోవాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినాయి. నిర్ణయానికి వచ్చిన తర్వాత రంగారెడ్డి జిల్లాలో నాకు ఒక భూమి ఉంది. ఇక గవర్నమెంట్ ఇళ్లలో మనం ఉండద్దు కదా ఉద్యమం చేసేటప్పుడు, ఇండిపెండెంట్గానే ఉండాలని చెప్పి నిర్ణయం చేసుకొని ఆ భూమిని అమ్మేసి బంజారాహిల్స్లో నేను ఉండే ఇల్లు కొనుక్కున్నాను. కొన్ని డబ్బులు మిగిలినుండే, మిగిలితే కన్నా భూమి కొందామంటే ఒక ఆయన కలిసింది నాకు. వాళ్ళు కలిసిన ఆయన కాళహస్తి ఆయన గోపాలకృష్ణారెడ్డి అని నా దోస్తుండే. ఎక్కడ పోయినామంటే ఇట్లా ఇల్లు కట్టుకుంటున్నా అని చెప్పి కొన్ని డబ్బుల్ని భూమి కొనుక్కోవాలంటే, నెల్లూరు ఆయన ఒక ఆయన ఉన్నాడు, నేను రేపు చెప్తాను, నీ దగ్గరికి వస్తాడు, ఆయన తీసుకుపోయి నీకు భూములు చూపెడతాడు అని చెప్పాడు. ఎవరు? నెల్లూరు ఆయన. సరే రాని మానికైతే చూద్దామని నేను